నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేశారు.
ఆ స్టూడెంట్ అక్షయ్ మొత్తం హిస్టరీని కంప్లీట్ గా చెప్పారు. ఆ అబ్బాయికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు యావత్ తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఎంత క్లియర్ గా ఒక్కళ్ళు కూడా మాట్లాడి ఉండరు అని అనుకుంటున్నాను. నేను మాట్లాడి ఉండదు వేరే విషయం లేదు, మాట్లాడి ఉండరు. చాలా బాగా చెప్తున్నాను. నువ్వు భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్కి వెళ్తావు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను నీకు. ఎందుకని అందరూ ఆశిస్తారు, ఊహిస్తారు, కాదు ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. నువ్వు ఇదే స్పిరిట్ తో ముందుకెళ్ళు, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎవరు ఎక్కడి నుంచి రాదు. నేను కూడా ఇదే స్కూల్లో చదువుకుని ఒకసారి ఎగ్జామ్ రాసి సక్సెస్ అవ్వలేదు, కానీ ఇంకో చోట ఎగ్జామ్ రాసి పాస్ అయ్యింది నేను. అర్థమైంది, కానీ మీకు ముందే ఇక్కడ సక్సెస్ ఉంది. థ్యాంక్ యూ. గణతంత్ర దినోత్సవం గురించి మనం మాట్లాడాలంటే పెద్దలందరూ కూడా గురువు అయ్యి భారతదేశ చరిత్ర ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా నిలబెట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా చూసే విధంగా మోడీ గారు ఈ రోజు కృషి చేస్తున్నారు. అదే విధంగా చూస్తే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానీ చూసుకున్నట్లయితే ఎంతో విజన కలిగినటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడో ఆయన ఐటీ రావాలి అని అనుకున్నారు. ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయో ఐటీ కానీ వస్తే విజన్ 2020 అని అప్పుడు ఆయన పెట్టారు. ఆ విజన్ 20 స్వర్ణాంధ్ర విజన్ 2020 అని అంటే అందరూ నవ్వుకున్నటువంటి రోజుల్ని మనందరం చూసాం. కానీ విజన్ 2020 వచ్చేసరికి తెలంగాణనే అమెరికాతో సమానంగా తెలంగాణలో హైదరాబాద్ నగరాన్ని చేసి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా తెలంగాణ నుంచి ఆపరేట్ అయ్యే విధంగా హైదరాబాద్ మహానగరాన్ని చేసిన మహనీయుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అంత ముందు చూపుతో పరిపాలన దక్షతో ఉన్నటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు మళ్ళీ విజన్ 2047 అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు. రాబోయేదంతా కూడా ఏఐ. ఆ రోజు ఐటీ అయితే ఈ రోజు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రేపొద్దున మీ భవిష్యత్తు అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిదీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈజీ టెక్నాలజీతో ముందుకు వెళ్ళిపోతున్నాం. దాన్ని ఇప్పుడు ఆవిష్కరించడానికి నేను దావోస్ మీటింగ్ లో కూడా ఆయన అన్ని ప్లాన్లు పూర్తి చేసుకుని వచ్చారు. లోకేష్ గారు ఉన్నారు, మన మంత్రివర్యులు హెచ్ఆర్డి మినిస్టర్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు. మీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన ఎంతసేపు అహర్నిశలు పనిచేస్తున్నారు. మీకు మంచి విద్యను అభ్యసించే విధంగా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి మన లోకేష్ బాబు గారు పనిచేస్తున్నారు. ఏఐని కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి చివరి గ్రామం, మారుమూల గ్రామం సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఎడ్యుకేషన్ అనేది అందించాలని చెప్పి వారు నిరంతరం ప్రణాళిక తయారు చేస్తున్నారు. అదే విధంగా మీ భవిష్యత్తు కోసం ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు భావి తరాల భవిష్యత్తు నాకు ముఖ్యం అంటూ కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆంధ్రదేశాన్ని భారతదేశ ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇన్ని తోడ్పాట్లు ఇస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు, ఇటు ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఇటు మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ పనిచేసేది కేవలం మీ భవిష్యత్తు కోసం. రేపు మీరు కూడా ఇదే స్థాయిలో పనిచేసి ఈ దేశానికి మీ వంతు సాయపడాలి. మీ యువతే ఈ యొక్క దేశానికి రేపు భవిష్యత్తు. కాబట్టి మీ అందరూ కూడా ఒక మీలో ఏదైతే స్వతంత్ర సమర యోధులు ఆ రోజుని మనకి స్వతంత్రం తీసుకొచ్చారో, బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ భారత రాజ్యాంగాన్ని ఎలా నిర్మాణం చేసి మనకు అప్పగిండు. ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశాన్ని అగ్రగామిగా చూడాలి, అగ్రగామి స్థానంలో పెట్టాలని చెప్పి నిరంతరం శ్రమిస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దేశంలోనే మొదటి రాష్ట్రంగా అగ్రగామి రాష్ట్రంగా ఉండాలని మన ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తున్నారు. రేపు కూడా మన గ్రామాల కోసం, మన మండలాల కోసం, మన జిల్లాల కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం కూడా మీరు అందరూ కూడా పని చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చిన్నారులకి లేట్ అయింది కాబట్టి మీరు కూడా సంతోషంగా అందరూ ఇంటికి వెళ్ళి శుభ్రంగా హ్యాపీగా ఉండాలి. బాగా లేట్ అయింది. ఎవరు మిమ్మల్ని విషయం తొందరలో అంటే టైం పాయింట్ చెప్పను. తొందరలో అంటే చాలా తక్కువ సమయం తీసుకున్నట్టు. తొందరలో ఆ టీచర్స్ ఇష్యూని సాల్వ్ చేస్తాను. డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కూడా సాల్వ్ చేస్తాను. మూడో విషయం ఏంటంటే, ఏదైతే బిల్డింగ్ మధ్యలో ఉండిపోయిందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం. మీరు త్వరలో మీరు డిగ్రీ కాలేజీలో చదివడానికి పూర్తి మౌలిక వసతులతో సహా డిగ్రీ అనేది ఇక్కడే చదువుతారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ చదవాలనుకున్నా మీరు ఇక్కడే చదువుతారు. అది నా బాధ్యతగా తీసుకుని ఖచ్చితంగా మీ యొక్క విద్యకు పెద్దపీట వేసి మన కోరుకోవడానికి పర్టికులర్ గా డెవలప్ చేయడంలో ముందంజలో ఉన్నాం. డిగ్రీ మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళరు, ఖచ్చితంగా నాది గ్యారంటీ. అలాగే పాలిటెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా మీరు ఎక్కడ చెప్తారు. అది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కే ప్లాన్ చేస్తున్నాం. కొంచెం అటు ఇటు అయినా కానీ ఒకవేళ పాలిటెక్నికల్ రాజానగరం స్టార్ట్ అయితే మన డిగ్రీ కాలేజీ మాత్రం కోరుకొండలోనే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి. ఖచ్చితంగా మీ అందరికీ మంచి రోజులు వస్తాయి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీకు నేను సపోర్ట్ గా ఉంటానని తెలియజేసుకుంటూ